హాయ్. ఈ ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, అవును. ఎవరు సీఎం గా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకంటే డెవలప్మెంట్ చూపిస్తాడు, ఆల్రెడీ ఇక్కడ చూపించాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ కట్టి అవి కట్టి ఒక 30,000 ఎకరాస్ ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ స్టార్ట్ చేశాడు. అట్లీస్ట్ బిల్డింగ్స్ అవి ఇవి కట్టేసి ప్లాన్ చేశాడు. బాగాలేదంటారా? పరిపాలన అంటే ఓన్లీ నవరత్నాలు ఇస్తున్నాడు అండి అతను. ఇంకా పరిపాలన అంటే నవరత్నాలు అయితే ఇస్తున్నాడు. స్కూల్స్ ఒక్కటే డెవలప్మెంట్ చేశాడు, మిగతా ఏం చేయలేదు. అందుకనేసి జగన్ అంటే కష్టము. ఫ్యూచర్ లో ఎవరు యాక్సెప్ట్ చేయటం లేదు ప్రజెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవడం అనేది మంచిదేనంటారా? మంచిదే. టీడీపీ ఏ విధంగా అంటే వాళ్ళిద్దరు కలిస్తే గనక కంపల్సరీగా టీడీపీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు అయితే కొంచెం డెవలప్మెంట్ చేస్తాడు అనేది జనాలలో ఉన్న కోరిక అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు, సాధ్యమేనా అసలు? వైనాట్ 175 అంటే వాళ్ళ రాజకీయ పార్టీ కాబట్టి అక్కడ చెప్పుకుంటాడు తప్ప. మరి మొన్న కూడా అన్నాడు కదా, ఏదో ఇప్పటికిప్పుడు ప్రజలు కోరుకుంటే నేను దిగిపోతాను, ఆనందంగా వెళ్ళిపోతాను అంటుండే కదా. ఇప్పుడు ఆయనకే డౌట్ వచ్చింది, షర్మిల వచ్చిన తర్వాత బై డిఫాల్ట్ గా ఓడిపోతాననే డౌట్ వచ్చింది. సో కంపల్సరీగా ఆయన ఓడిపోతాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు నచ్చినట్టుగానే ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు మొత్తం లాభం ఆయనకే వెళ్తుంది కానీ ఇంకెవరికి వెళ్ళటం లేదు. ద సేమ్ టైం ఆయనకు లాభాలు మటుకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, డైరెక్ట్ గా అతనే లాభం పొందే విధంగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. అది ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్ ఇద్దరి మధ్యన వ్యత్యాసం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిఫరెంట్, జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్. చంద్రబాబు నాయుడు ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ గురించి, సంక్షేమ పథకాలు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటాడు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన డిఫరెంట్, అప్పు తెచ్చైనా జనాలకు డబ్బులు వేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు అన్న తప్ప ఇంకా అదేం లేదు. దానివల్ల యూజ్ లేదు. అది ట్యాక్స్లు కట్టే వాళ్ళకి తీసుకుంటాడు, ప్లస్ అప్పు తీసుకొచ్చి డైరెక్ట్ గా జనాలకు ఇస్తున్నాడు. వాళ్ళు తిని కూర్చుంటారు, దానివల్ల యూజ్ ఏమి చెప్పు. వాళ్ళు తింటారు, రేపటికి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? అంటే కొన్ని కంపెనీస్ తీసుకురావచ్చు, కొన్ని ఫ్యాక్టరీస్, కొన్ని అలాంటివి తీసుకొస్తే బై డిఫాల్ట్ చుట్టుపక్కల అంతా డెవలప్ అవుతుంది కదా. అది ఓకే. పోయినసారి చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినాయి కదా, అయితే పని రావు, అంత మార్జిన్ అయితే రాదు. సీట్లు అంటే ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది కదా. ఓటింగ్ శాతం డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి సీట్లు కాదు, మనం ఓటింగ్ శాతం చూస్తే తెలుస్తుంది కదా. ఓకే. ఓవరాల్ గా 2024 సీఎం ఎవరు అనుకుంటున్నారు? బై డిఫాల్ట్ చంద్రబాబు నాయుడు అయితేనే బెటర్. ఆయనతోనే వస్తాడు, 99% అతనే వస్తాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు ఎలాగైనా సరే. ఓకే, థాంక్స్.